ఈ మధ్య మన ఇన్స్టా ఐడిలో వీడియోలు పెడుతూ ఉంటే సిరాజ్ గురించి కావచ్చు, లేకపోతే ఇతర పాస్టర్ల గురించి కావచ్చు, దావా ప్రచారకుల గురించి కావచ్చు, నాస్తికుల గురించి కావచ్చు, లేకపోతే ఈ చోటా భీమ్ గ్యాంగ్ గురించి కావచ్చు, ఎవరి గురించి పెట్టిన ప్రతి వాడు వచ్చేసి శుద్ధులు చెప్తా ఉన్నాడు. కర్మ ఏంటంటే ఈ శుద్ధులు చెప్పేవాళ్ళు ఈ గొర్రెలో, పందులో, లేకపోతే కుక్కలో ఉంటే నాకు అభ్యంతరంలా, కానీ సాటి హిందువులే ఉంటా ఉన్నారు. అందులో ఆ సెక్యులర్ మైండ్ సెట్ తోటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే వీళ్ళకి కళ్ళు పని చేయట్లేదా లేక బుర్ర దొబ్బిందా అర్థం కావట్లేదు. ఎందుకంటే కళ్ళు పెట్టుకుని చూస్తే మన చుట్టూ ప్రతి క్షణం సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా మనసు పెట్టి ఆలోచించిన, బుద్ధి పెట్టి ఆలోచించిన ప్రతి క్షణం ఇలాంటి దాడులు మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. మనకి వాళ్ళ బాధలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో లవ్ జిహాద్ కావచ్చు, లవ్ క్రూసైడ్ కావచ్చు, మత మార్పిళ్లు కావచ్చు, లేకపోతే సనాతన గ్రంథాల వక్రీకరణ కావచ్చు, దేవీ దేవతల ఆలయాల్ని వక్రీకరిస్తూ ఇవన్నీ బౌద్ధ దేవాలయాలు లేకపోతే ఇంకో జైన దేవాలయాలు అంటూ మనల్ని అవమానపరుస్తూనే ఉన్నారు. వీటన్నిటి గురించి మనం సమాధానాలు చెప్తూ ఉంటే వాటి గురించి విషయం తెలుసుకుని ఇంకో 10 మందికి జ్ఞానం కల్పించే ప్రయత్నం చేయకుండా ఎరా నీకే పని పాట లేదా మత ఘర్షణలు పెట్టడానికి అంటున్నారు. ఎరా నా ధర్మం గురించి నేను చెప్తే మత ఘర్షణలో అని మీరంటే మరి నా ధర్మాన్ని విమర్శిస్తున్న పోరంబోకుగాళ్ళకి నేను సమాధానం చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? నా తల్లిని దూషించినప్పుడు నేనే రెస్పాండ్ అవుతా. అలాగే ఈ తల్లి ప్రతి ఒక్కళ్ళకి తల్లి. భారతదేశంలో ఉన్న ప్రతి వాడికి సనాతన ధర్మమే తల్లి, భారత మాతయే తల్లి. మరి అలాంటి తల్లి విషయంలో ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి కదా. మీరు స్పందించకపోగా స్పందిస్తున్న నాలాంటి వాడి మీద విమర్శలు చేస్తున్నారంటే ఒక్కసారి మీ పుట్టుకల్ని క్రాస్ చెక్ చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.